అదే సాహసం మనతో కూడా కలిగి మనము సమస్త జనముల కంటే హెచ్చింపబడి ఉండాలని ఎంత ఆశపడుతూ దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కటి వాగ్దానాలతో. హల్లెలూయా. కీర్తన 47 అధ్యాయము 1 వచనం చూద్దాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములకు మనలను, దేవునికి స్తోత్రం, జనములను మనకు లోపర్చును, మన పాదముల కింద ప్రజలను అనగదొక్కును. ఎవరిని? ఈ శత్రుత్వం, ఈ బాధ, వేదన, ఇబ్బంది, ప్రతి దాన్ని కూడా దేవుడు మనకు అనగదొక్కుతాడండి. ఎందుకు అంటే కీర్తనలు 46 అధ్యాయము 1 వచనం చూద్దాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం. ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు అని మనము ఏం చేయాలట? నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఎబ్రిలో అంటాడు ఏమని? ఎబ్రిలు 11:6 ఒక మాట చెప్తాడు, విశ్వాసమును లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం, దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో. దేవునికి స్తోత్రం. ఏం చేయాలట? నమ్మాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి దగ్గర కూడా నమ్మే సామర్థ్యత దేవాది దేవుంది. హల్లెలూయా. తనను వెతుకు వారికి ఫలము దయచేయవాడేమో అని నమ్మవలని కదా. దేవునికి స్తోత్రం. నమ్మకం అనేది మన జీవితాలలో చాలా ఇంపార్టెంట్. ఏ పరిస్థితికైనా సరిపోయిన దేవుడు, చాలిన దేవుడు. ప్రతి విషయంలో దేవుడు మనకు కావాల్సిన ప్రతి పరికరాలని సమకూరుస్తూ, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, మనకు అవసరతగా ఉన్న సమృద్ధిని కూడా పంపుతూ మనకు ఆశ్రయ దుర్గం. ఆపత్కాలంలో నా తండ్రి నువ్వు ఈ ఆపత్లో నుంచి నన్ను విడిపిస్తావు. మోషే ఎంత ఆపదలో, భయంకరమైన పరిస్థితిలో వెళ్ళేటప్పుడు దేవుడు మోషే కంటే ముందు ప్రార్థన విన్నాడట. దేవుడికి స్తోత్రం. అలాగే నిజముగా వాళ్ళు పెట్టిన మొర నా సన్నిధిలోకి వచ్చింది అంటారు. దేవుడికి స్తోత్రం. అటువంటి నిజమైన మొర నువ్వు ఈరోజు దేవుని సన్నిధిలో కనుక నువ్వు మొరపెట్టి నీ జీవితానికి కావాల్సిన ప్రతి దాన్ని దేవుడు సమకూర్చి, దీవించి, ఆశీర్వదించి, నిజమైన మొరకి ఆయన చెవి అగ్గే దేవుడు. ప్రార్థించిన ప్రతి ప్రార్థనకి జవాబు పంపే దేవుడు ఆయన. దేవుడికి మహిమ కలుగును గాక. సమస్తము చేయగలడు. ఎటువంటి ఆపదల్లో నుంచి ఆయన దేవుడు ఈరోజు నిన్ను విడిపించి, అలనాడు ఇజ్రాయేలును విడిపించింది, ఈ రోజు వరకు విడిపిస్తుంది. నీ ప్రతి సమస్యలో దేవుడు నిన్ను విడిపించి, హెచ్చించి, బలపరిచి నడిపిస్తాడు. దేవుడికి సమస్తము సాధ్యమే. దేవుడికి మహిమ కలుగును. నమ్మిన ఎడల ఆయన మహిమను చూస్తాం. నమ్మగలిగే శక్తి, ఒక సామర్థ్యత మనకి కావాలి. దేవుడికి మహిమ కలుగును. ఆయన చేస్తున్న ప్రతి పనిలో మనకు ఆయన శక్తిని మనకు అనుగ్రహించింది. ఏది మనకి ఎంత మాత్రం హాని చేయదంట. సమస్తం మేలుకొలకి జరగడానికి దేవుడు సమస్త విధములైన కృపని మన పట్ల విస్తరింపజేసి సహాయత కొరకు సమస్తాన్ని ఆయన సమకూర్చిండు. దేవుడికి మహిమ కలుగుందాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి మన స్తోత్రాలు. గొప్పది, అద్భుతంగా, ఆశ్చర్యంగా మీకు స్తోత్రాలు చెల్లిసాం. పరమ తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి నీ బిడ్డలకు మంచి సామర్థ్యత, విశ్వాసం పెంచే సామర్థ్యత, నీ దయగలిగిన కృపగలిగిన హస్తాలతో నీ బిడ్డలను నడిపిస్తాను. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్,